మన అమలాపురం అంటే ముందు బాయిలర్ కంటే కూడా లేయర్కి చాలా ఫ్యాన్స్ ఉంటారన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. అమలాపురంలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను. ఈ కుండ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మట్టి పొయ్యి మీద దీన్ని తయారు చేస్తారు. అందులోనూ ఒరిజినల్గా కుండలోనే ఈ ప్రిపరేషన్ మొత్తం న్యాచురల్గా వండిస్తారట. అదే ఈ కుండ బిర్యానీ స్పెషాలిటీ. మరింకెందుకు ఆలస్యం, ఆ హర్ష కుండ బిర్యానీని మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి. నమస్కారం సత్యం గారు. కుండలోనే వండుతారు అనమాట. ఇలా ఇది మట్టితో వెలిగినటువంటి పొయ్యి అనమాట. దాని మీద మంచి పుల్లల పొయ్య మంట మీద కుండలు. ఇది కూడా న్యాచురల్గా కుండ, చిన్న సైజు కుండ, పెద్ద సైజు కుండ అనమాట. ఈ కుండల్లోనే వండుతారు అనమాట. దీన్ని ఇలా చేయాలంటే ఈ ప్రాసెస్లో చాలా చాలా కష్టం. మనం రెగ్యులర్గా ఒక హండీలో బిర్యానీ వేయడం, అలాగే ఈచ్ కుండని ప్రిపరేషన్ చేయడం చాలా కష్టమైన పని అనమాట. అది కూడా ఈ పుల్లల పొయ్యి మీద చేయడం ఇంకా కష్టం. మట్టితో చేసిన కట్టెల పొయ్యి మీద తయారైన అదిరిపోయే స్పెషల్ రావులపాలెం కుండ బిర్యానీ. మీ అందరికీ తెలుసు, రావులపాలెం అంటే కుండ బిర్యానీ అంటే రావులపాలెం. అందులో ఎలాంటి డౌట్ లేదు. రావులపాలెంలో కుండ బిర్యానీ అదిరిపోద్ది అనమాట. చాలా చోట్ల మనకి సిటీల్లో కుండ బిర్యానీ అని దొరుకుతుంది, కానీ బట్ అదంతా ముందే హండీల్లో చేసి తర్వాత కుండల్లోకి మారుస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్ కాదు. మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా కుకింగ్ అయ్యేది మొత్తం అంతా కూడా ఈ కుండలో తయారైతేనే అది కుండ బిర్యానీ అనమాట. అది రావులపాలెంలో కొన్ని చోట్ల అట్లా తయారవుతుంటుంది. అలా ఈయన కూడా, అంటే మన సత్యం గారు కూడా చాలా ఏళ్ళ నుంచి, అంటే 7 సంవత్సరాలుగా ఈ కుండ బిర్యానీ తయారు చేయడంలో చాలా స్పెషలిస్టు. అందులోకి వీళ్ళ ఒరిజినల్ మసాలాలు ప్రిపరేషన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే తయారు చేసే విధానం కానివ్వండి, ఇతను ఒక రెసిపీ ఒకటి తయారు చేసుకున్నారు సత్యం గారు. యాక్చువల్గా ఆయన ఆర్టిస్టు, బొమ్మలు అవి బాగా గీసేవారట. చదువుకునే రోజుల్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందట. ఆ ఆర్టిస్టు చాలా కాలం వరకు ఈ ఆర్టిస్ట్ అంటే 20 years ఆర్టిస్ట్గా వర్క్ చేశారట. తర్వాత ప్యాషన్తోనూ, అలాగే ఒక మంచి ఫుడ్, న్యాచురల్ ఫుడ్ అందివ్వాలి అందరికీ అనే ఒక ఇదితో, ఒక కోరికతో ఈ ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది. అమలాపురంలో మనకి పేరూరు వై జంక్షన్ ఉంటుంది కదా, వై జంక్షన్ నుంచి అల్లవరం వెళ్ళే రూట్లో జస్ట్ ఒక 1/2 kilometer వస్తే ఈ రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ అని ఉంటుందన్నమాట. ఒక మట్టి పొయ్యి ఒకటి కట్టించేసుకున్నారు. దాంట్లో మంచి పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లల పొయ్యి మీద కుండలో, అది కూడా మంచి తలతల్లాడే మట్టి కుండలు ఒక చాలా వరకు స్టాక్ పెట్టుకున్నారు. అవన్నీ వాటిలోంచి కుండ ఆర్డర్ని బట్టి మనకి చిన్న సైజు, పెద్ద సైజు, ఒక 2 సైజు కుండలు ఉన్నాయి. చిన్న సైజు కుండ ఏంటంటే ఒక పర్సన్కి వస్తుంది. అందులో ఒక పీస్ ఉంటుంది, లెగ్ పీసు. అలాగే ఇంకొకటి పెద్ద కుండ ఉంటుంది కదా, దాంట్లో 2 పీసులు ఉంటాయి అన్నమాట. ఇట్లా 2 సైజులు అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కేవలం టేక్అవే. ఇక్కడ తినడానికి అయితే, కూర్చొని తినడానికి అయితే ఉండదు. బట్ ఏదో మనం షూట్ చేస్తున్నాం కాబట్టి మన కోసం ఒక టేబుల్, అరిటాకు చక్కగా ఇవన్నీ సెటప్ చేశారు. కానీ ఇక్కడైతే కూర్చొని తినే సౌలభ్యం అయితే ఉండదన్నమాట. ఓన్లీ టేక్అవే. ఒక కుండ తయారవడానికి 40 minutes టైం పడుతుందంట. అందుకని ఎవరైనా ఇక్కడికి వచ్చి కుండ బిర్యానీ తీసుకోవాలనుకుంటే వీళ్ళ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, లేకపోతే వాళ్ళ ఫ్లెక్సీలో కూడా ఉంటుంది. ముందే ఆ నెంబర్కి కాల్ చేసి ఇట్లా పలానా చోట నుంచి మేము వస్తున్నాం, పలానా టైంకి వస్తాము అని చెప్పితే వీళ్ళు ప్రిపేర్ చేసి పక్కన పెడతారనమాట. మళ్ళీ లేట్గా వస్తే అది కూడా ఉండదు. మీరు చెప్పిన టైం ఒక 15 గంట 20 నిమిషాలు అటు ఇట్లో వచ్చేస్తే ఇక్కడి నుంచి మనం వచ్చిన వెంటనే మీరు తీసుకెళ్ళచ్చు. లేదు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలంటే మాత్రం 30 to 40 minutes అయితే వెయిట్ చేయాలట. చాలామంది వస్తున్నారు, వాళ్ళకేమో ఆర్డర్లు ముందే ఫోన్లోనే ఆర్డర్లు వచ్చేస్తున్నాయి, అందరికీ చెప్తున్నారు. అందుకనే మీకోసం ఈ సమాచారం మళ్ళీ
చెప్తున్నాను అనమాట. ఇక్కడ కుండ బిర్యానీతో పాటు అంటే కుండ బిర్యానీలో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ లేయర్ కుండ బిర్యానీ అంటే ఫారం కోడి ఉంటుంది కదా, ఆ ఫారం కోడితో తయారు చేసిన కుండ బిర్యానీ, అలాగే బాయిలర్ కుండ బిర్యానీ. ఈ 2 రకాల బిర్యానీలో ఉంటాయి. దానికి మంచి చక్కగా ఒక గ్రేవీ ఒకటి ఇస్తారు, ఇట్లాంటి గ్రేవీ, అలాగే మనకి ఉల్లి చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క ఇవి సర్వ్ చేస్తారు వీళ్ళు. కుండ బిర్యానీతో పాటు వీళ్ళ దగ్గర దొరికే మరో స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే ఇదిగో ఈ లివర్ ఫ్రై అనమాట. ఈ లివర్ ఫ్రైలో చక్కగా లివరు, కందనకాయలు, అలాగే ఈ స్పెషల్గా ఈ చిన్న కోడిగుడ్లు భలే ఉంటాయి. ఈ స్మాల్ ఎగ్స్తో ఆ గ్రేవీతో తింటే ఉంటుందండి. అసలు నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఖచ్చితంగా తిందాం. ముందు బిర్యానీని టేస్ట్ చేసి తర్వాత దాని జోలికి కూడా వెళ్దాం అనమాట. ప్లేస్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా కొబ్బరి తోటల మధ్యలో ఉంటుంది. ఇది ఇక్కడ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే సజెస్ట్ చేశాను. త్వరలో ఆ సిట్టింగ్ కూడా పెడదాం. కనీసం ఒక 3-4 టేబుల్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చినా ఏదైనా రెడీగా ఉంటే హ్యాపీగా ఇక్కడ కూర్చుంది అంటారు కదా, ఇప్పుడు నేను ఎలా కూర్చుంది అంటున్నాను అలాగా ఆ ప్లేస్ కూడా సజెస్ట్ చేశాను. మరి సత్యం గారు అయితే పెడతా ఉంటున్నారు. కాకపోతే ఆయనకి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ మంది పెడుతున్నారట. మరి ఫుడ్ బాగుందో లేదనేది నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. నాకు తెలిసి వీళ్ళ బిర్యానీ నేను గతంలో కూడా టేస్ట్ చేశాను రాజమండ్రిలో. బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. అంటే ఒరిజినల్ న్యాచురల్గా తయారు చేసిన కుండ బిర్యానీ అనమాట. సో త్వరలో అయితే చికెన్తో పాటు మటన్, అలాగే వెజ్లో ఒక స్పెషల్ బిర్యానీని, అలాగే మిక్స్డ్ ప్రాను, ఇట్లా అన్ని రకాలు అయితే పెడతా ఉంటున్నారు. మరి సరే టేస్ట్ చేసేద్దామా. ఈ కుండ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే మనకి అంటే చాలా ఎక్కువసేపు అయినా కానీ హాట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి మామూలు రెగ్యులర్ బిర్యానీ పేపర్లో ప్యాకింగ్ అయిన బిర్యానీకి కుండ బిర్యానీకి వేరియేషన్లో ఇది ఎక్కువసేపు హీట్ అనేది నిలబడుతుంది. అంటే ఇది టేకేవే కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా కానీ ఇది కొంచెం వేడివేడిగా ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తాను. సిల్వర్ బాయిల్. బాబా గుమ్మగుమ్మలు మామూలుగా లేవు. మన అమలాపురం అంటే ముందు బాయిలర్ కంటే కూడా లేయర్కి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారనమాట. అది అబ్బబ్బబ్బా అరోమా చెత్త కూడా అయింది. ఏదేమైనా లేయరేనండి. ఇక్కడైతే మాత్రం బలగొడేసింది. ఊహో ఇది తిన్నా. పీసులు పక్కకు పెడదాం. చక్కగా బాగానే ఉంది క్వాంటిటీ పీసులు. ఇంకా పీసు అంతే. ఇదంతా రైసే. హ్యాపీగా ఇద్దరు తినొచ్చు రైసు. పీసులు అయితే ఇంత ఉంటుంది అనమాట. లేయర్ అయినా బాయిలర్ అయినా ఒకటే రేట్ అట. కాకపోతే ఏంటంటే పీసుల క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. బాయిలర్ అయితే 2 పీసులు వస్తాయి. లేయర్ అయితే ఇదిగో ఇట్లా 4 పీసుల వరకు వస్తుంది అనమాట. బా తిందాం. వేడివేడిగా ఉంది. ఆ మట్టి ఫ్లేవర్ తగులుతుంది. ఆ కుండలో ప్రిపేర్ అయింది కదా, అందులోకి కట్టెల పొయ్యి మీద తయారైంది కదా, ఆ మట్టి ఫ్లేవర్ ఫస్ట్ మనకి ఫీల్ అవుతాం. బా లేయర్ అదిరిపోయింది. లేయర్ అంటే ఇటు సైడ్ బాగా ఫేమస్ ఫారం కూడా ఉంటుంది కదా. అంటే బాయిలర్కి ఫారం కోడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం కండపట్టు ఉంటుంది. దీనికి పెద్ద కండపట్టు ఉండదు. కానీ దీంట్లో కూడా మంచి లావుగా ఉండే కోళ్ళు ఉంటాయి. బా ఇంత నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టక్కర్లేదు. రీజనబుల్ ప్రైస్ కూడా ఎక్కువ నేను అనుకోవట్లేదు. ఎంతకన్నా దారుణంగా ఉంటాయి ప్రైసెస్. బట్ ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో అదిరిపోయే టేస్ట్ తెలుస్తుంది. ఆ మట్టి పొయ్య, ఆ మట్టి కుండ, ఆ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది.
చూడండి బాబా వేడి వేడిగా కాలిపోతుంది. చూడండి ఫేస్లో ఇలా పెట్టి కొంచెం గ్రేవీతో ట్రై చేద్దాం. చిన్న చికెన్ గ్రేవీ ఒకటి ఇచ్చారు. ఈ గ్రేవీ మంచి చికెన్ ముక్క పెట్టుకుని చక్కగా కొంచెం ఉల్లిపాయ ముక్క పెట్టుకుని అదుందండి. ఫైనల్లీ నాకు చాలా చాలా ఇష్టం కుచిన్ నట్స్, ఎందుకంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది లోపల ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే తింటే టేస్ట్ మామూలుగా ఉత్తి తినేద్దాం ఫస్ట్. ఈ లివర్ ఫ్రై కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మంచి లివర్ సైజు కూడా లివర్ ఫ్రై గ్రేవీ కూడా అదిరిపోయింది. లివర్ ఫ్రై కాస్ట్ వచ్చి 50 రూపాయలు, 100 రూపాయలు. 50 రూపాయలకి ఒక రకమైన క్వాంటిటీ, 100 రూపాయలకి ఒక రకమైన క్వాంటిటీ వస్తుంది. కుండ బిర్యానీల కాస్ట్ వచ్చి చిన్న కుండ అయితే 150 ఒకరికి సరిపోతుంది, పెద్ద కుండ అయితే 250 ఇద్దరికి సరిపోతుంది అనమాట. అంటే ఇద్దరికి సరిపోతుంది. 250 అంటే పర్సన్కి వచ్చి 125 రూపీస్ అవుతుంది. బెటరే కదా. ఆహా అదిరిందండి. కట్టెల పొయ్యి మీద కదా పీస్ అయిపోయింది మొత్తం. అదే ఏంటి చికెన్ మొత్తం మంచి మెత్తగా ఉడికి ఇది అట్లా పీస్ కింద అట్లా అంటే దుర్లిపోవటం అంటారు కదా, అట్లా చిన్న చిన్న పీసుల కింద ఉడొచ్చేస్తుంది చక్కగా. ఫారం అంటే కొంచెం దుమ్ములు ఎక్కువ కింద ఉంటాయి అన్నమాట. బాయిలర్ అంతా స్మూత్గా అంటే మొత్తం అంటే దుమ్ములు తక్కువ ఉంటాయి బాయిలర్లో. ఇందులో ఏంటంటే దుమ్ములు ఎక్కువ ఉంటాయి. ఆ దుమ్ముల్లోంచి అలా మధ్యలోంచి ఈ చికెన్ లాక్కుని తింటుంటే దుర్స్. ఇది కూడా చాలా చిన్న ప్లేసే. అల్లవరం వెళ్ళే దారిలో అమలాపురం పేరూరు వై జంక్షన్ దగ్గరలో ఉంటుందన్నమాట. సత్యం గారు వైఫ్, సత్యం గారి బ్రదరు, సిస్టరు, వీళ్ళ నలుగురే కేవలం ఇక్కడ వర్క్ చేస్తుంటారు. వీళ్ళ నలుగురు కష్టపడి ఈ చిన్న బిజినెస్ని అయితే నడుపుకుంటున్నారు అన్నమాట. చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తినండి, మళ్ళీ నచ్చకపోతే ఒకసారితో వదిలేయండి. అంతేగాని నెగిటివ్గా మాట్లాడి మిగతా వాళ్ళ కష్టాన్ని లోకు చేయకండి దయచేసి. గ్యాస్ పొయ్యి మీదో లేకపోతే ఇంకో పొయ్యి మీదో లేకపోతే కట్టెల పొయ్యి మీద అనుకుందాం. ఒక పెద్ద హండీలో వండడం వేరు, ఇలా కుండ ఈచ్ కుండ వండడం చాలా కష్టమైన ప్రాసెస్. ఇది కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు వచ్చింటారు, నచ్చకపోతే వదిలేయండి. లైట్ అందరు టేస్ట్ బడ్స్ ఒకటి కాదు కదా బ్రో. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇక ఇంకా ఓన్లీ నేను 25% బిర్యానీ రైస్ వేసుకున్నాను, ఇంకా 75% బిర్యానీ రైస్ ఉంది చూసారా. ఇంకా కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇదిగో ఇంత లోతు వరకు బిర్యానీ ఉంది. మళ్ళీ వేడిగా ఉంది అది కూడా చూడండి. అదిగో కొంచెం వేసాను. వేడి బిర్యానీ పొగలు వస్తుంది. కుండ బిర్యానీ స్పెషలే అది. ఇది అమలాపురంలో ఉన్నటువంటి రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ కథ. నమస్తే అండి, నా పేరు సత్యం. నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ని. ఇక్కడ అమలాపురం హై స్కూల్లో 92 బ్యాచ్లో 10th క్లాస్లో గోల్డ్ మెడల్ డ్రాయింగ్లో ఆర్ట్స్ స్టిక్కరింగ్ చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఈ కుకింగ్ కుండ బిర్యానీ 100%
కుండలో కుక్ చేసి న్యాచురల్గా అది కలర్స్ టేస్టింగ్ సాల్ట్ ఎసెన్షియల్ వాడకుండా న్యాచురల్గా స్టార్ట్ చేద్దామని అది దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇది నేను సొంతంగా ఓన్గా మసాలాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పొయ్యి డిజైన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను డిజైన్ చేసుకుని నేను ప్లాన్ చేసుకుని నేను చేసింది ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు. ఇది ఓన్ క్రియేషన్. ఇది ప్లస్ ఇది స్టార్ట్ చేసింది రావులపాలెం 7 years అవుతుంది స్టార్ట్ చేసి. లాక్డౌన్లో ఇంటి దగ్గర చేసేవాళ్ళం. 4 years బ్యాక్ అమలాపురం స్టార్ట్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల రాజమండ్రి స్టార్ట్ చేసాం. రావులపాలెం ఆప్ చేసి రాజమండ్రి స్టార్ట్ చేసాం. రాజమండ్రి కూడా మంచి నేమ్ వచ్చింది మాకు. అక్కడ కొన్ని పుష్కరాల మూలంగా డ్రైన్లు కొట్టేయడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడ ఆప్ చేసి ఇంకా మన ప్లేస్లో ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అమలాపురం ప్లాన్ చేసి మాకు కన్వీనియంట్గా ఈ ప్లేస్ దొరికింది. అంటే నేను తక్కువ రెంట్ తక్కువ ఇదిలో పెడితే నేను క్వాలిటీ ఇవ్వగలను, క్వాంటిటీ ఇవ్వగలను, రీజనబుల్ రేట్కి ఇవ్వగలను. అందుకని లోన్కి ప్లాన్ చేశాను. లోన్కి పెట్టారని కొంతమంది అనుకుంటున్నారు కానీ లోన్కి పెడితే నేను క్వాలిటీ ఇవ్వగలను, రీజనబుల్గా ఇవ్వగలను. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా దీని రెస్పాన్స్ బాగుంది. నెగిటివ్ కామెంట్స్ అంటే అందరికీ వస్తాయి. అవి మ్యాక్సిమం ఈర్ష్తో కొంతమంది నెగిటివ్గా పెడతా ఉంటారు. అవి పట్టించుకోం. కాకపోతే తిన్నవాళ్ళు చెప్పాలి, నాకు తిన్నవాళ్ళు జెన్యున్గా మంచి ఫుడ్ బాగుందని చెప్తున్నారు. మా కుండ బిర్యానీ స్పెషల్ ఏంటంటే 100% ఏది బయట వండం. మీ కుండ మీ మసాలాలు ఏంటి, చికెన్ ఏంటి, రైస్ ఏంటి 100% మీ కుండ మీకు వండివ్వడం. నార్మల్ బిర్యానీతో పోల్చి దీన్ని కొంతమంది ప్రైజ్ ఎక్కువ అనుకుంటున్నారు కానీ నేను పెట్టింది మీరు అంత కాస్ట్ అంతా లెక్క అయితే నేను పెట్టింది మా శాలరీస్ వస్తాయి. కాకపోతే 10 మందికి మంచి ఫుడ్ ఇవ్వాలి. నాకు ఫుడ్ అంటే ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి. 10 మందికి మంచి ఫుడ్ ఇవ్వాలి అని స్టార్ట్ చేశాను కానీ రెస్పాన్స్ బాగుంది. నన్ను అర్థం చేసుకునే ఫుడ్ బాగుంది అన్నప్పుడు నా కష్టం అంతా మర్చిపోతూ ఉంటాను. దీంట్లో ప్రాఫిట్ గురించి నేను ఎప్పుడు ఆశించలేదు. అలా వెళ్ళిపోతే చాలు. అది ఈ జర్నీ. మసాలాలు అయితే మా సీక్రెట్. ఆ మసాలాలు కూడా బయట కంపెనీ ప్యాకెట్స్ కానీ ఏవి వాడం, మొత్తం ఓన్గా తయారు చేసుకుంటాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ఎసెన్షియల్ ఇలాంటి కెమికల్స్ ఏమీ నేను వాడను. 100% నేను వాడను. మట్టి పొయ్యి మీద పుల్లల మీద 100% మీకు కుండలో కుక్ చేసి ఇవ్వటం. మీకు ఆ కుండ ఫ్లేవర్ కూడా తినేటప్పుడు కుండ ఫ్లేవర్ వస్తుంది. అంటే దీంట్లో వేరియేషన్స్ ఏంటంటే ఒక 8 రకాల వేరియేషన్ చేయొచ్చండి. ప్రాన్స్, మటను, మిక్స్డ్, ఫిష్, వెజ్, ఇలాగా రకరకాల వేరియేషన్ చేయొచ్చు. ఇప్పుడు చికెన్లో లేయరు, పారం కోడిని ఇక్కడ లేయరును మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. లేయరు ప్లస్ బాయిలర్ 2 ఇస్తాం. 2 ఫ్రై జ్యూస్ ఒకటే. ఇద్దరికి వచ్చేది 250. 2 దమ్ పీసులు ప్లస్ ఇద్దరికి రైస్ వస్తుంది 250 రూపీస్. 1 పర్సన్కి ఒక దమ్ పీస్ వచ్చి ఒక పర్సన్కి రైస్ సరిపోద్ది, అది 150. కానీ ఫుడ్ ఒకసారి క్వాలిటీ ఎక్కడైనా సరే, నా దగ్గరైనా కాదు ఎక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు తినాలి. రావాలా వద్దనేది మీ నిర్ణయం. కస్టమర్ వాళ్ళే నిర్ణయించాలి ఫుడ్ ఎలా ఉందనేది. క్వాలిటీ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను. నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు క్వాలిటీ పెరిగింది కానీ తగ్గలేదు. జెన్యున్గా నేను ఫుడ్ ఇస్తున్నాను. దయచేసి ఎవరైనా కామెంట్స్ చేస్తే నా కష్టాన్ని అర్థం చేసుకుని కామెంట్లు ఆఫ్ చేయండి. అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఎంత జెన్యున్గా ఇస్తున్నా కూడా కామెంట్ పెడుతున్నారు ఏంటి. ఆ కామెంట్ల వల్ల కొంతమంది తెలియక నిజమేనమ్మో అని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆర్టిస్ట్గా ఇది అవ్వాను. కష్టపడి బయట ఫుడ్ తిన్నప్పుడు 10 మందికి మంచి ఫుడ్ పెట్టాలి, ఇలా న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి ఒక పెయిన్ అనేది బాగా వస్తున్నాను. అప్పుడప్పుడు వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటాను. కుండ బిర్యానీ కూడా త్వరలో ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఇది ప్రతి చోట మంచి ఫుడ్ చాలామంది అడుగుతున్నారు. వర్క్ నేర్పిస్తాను. నా రెసిపీ అయితే ఇవ్వను. నా రెసిపీ అయితే నేను సప్లై చేస్తాను, నేను నేర్పిస్తాను. దాని టైమింగ్స్, దాన్ని ఎలా వండాలి, వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి, ఆ వేరియేషన్స్ ఎలా చేయాలి అన్నీ చెప్తాను. దానికి మనీ తీసుకుంటాను. రెసిపీ అంటారా మీ సొంత రెసిపీ అంటే మీ ఇష్టం. అది నా రెసిపీ అయితే నాకు వచ్చినప్పుడు ఈ 7 yearsలో నా టేస్ట్ బయట అక్కడ కుండ బిర్యానీలో రాలేదు అని కొంతమంది కస్టమర్స్ చెప్పారు. ఎవరి టేస్ట్ వాళ్ళదే, నేను ఇంకొకరిని ఇచ్చేయట్లేదు. కాకపోతే అందుకనే రెసిపీ నాది వాడుకుంటే ఇస్తాను, నాది వద్దనుకుంటే మీ సొంత రెసిపీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది త్వరలో ప్లాన్ ఉంది, చేస్తాను ఇది కంపల్సరీ. ఎందుకంటే 10 మందికి మంచి ఫుడ్ పెట్టాలని ప్లాన్లో ఉన్నా. నేను ఒక్కడనే చేయలేను కాబట్టి దీన్ని కంపల్సరీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరలో మళ్ళీ శ్రీకాంత్ గారే వీడియో పెడతారు.
టైమింగ్స్ అయితే మార్నింగ్ మేమైతే 9:30 నుంచి వర్క్ చేస్తూ ఉంటామండి. గ్రేవీలు అవి చేయాలి అన్నీ పుల్ల మీద, గ్రేవీలు కూడా పుల్ల మీద, గ్యాస్తో పని లేదు. 9:30 నుంచి వర్క్ చేస్తాం. 11 గంటలకు పొయ్యి స్టార్ట్ చేసి 12 గంటలకల్లా ఫస్ట్ ట్రిప్ రెడీ అవుతుంది. అయితే దీని ప్రాసెస్ ఏంటంటే 40 మినిట్స్ పడుతుందండి. కుండ మొత్తం అలాగా 10 కుండలు, 15 కుండలు, చిన్న కుండలు ఒక 5, 10 పెద్దవి 15 కుండలు అవుతాయి. ఈ 40 మినిట్స్ పడుతుంది. ఈ 40 మినిట్స్ మీరు ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేసి ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోమన్నాను. మీరు వెయిటింగ్ చేసుకోవాలని పర్లేదు, కాకపోతే కొంతమంది అర్జెంటుగా కావాలంటే నేను ఇవ్వలేను ఇది, ఎందుకంటే కుండలో కుక్ చేయటం వల్ల. మీరు కాల్ చేసి ఆ నెంబర్కి మీరు పలానా టైంకి వస్తామని, ఆ టైం కూడా మేము ఏం చేస్తున్నామంటే కుండ కస్టమర్ వేడిగా పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారండి. ఆ వేడిగా పట్టుకుని వెళ్ళినప్పుడు మీరు ఆర్డర్ చేశాను కదా, నాకు అరగంట తర్వాత వెళ్దాం, గంట తర్వాత వెళ్దాం అని అంటే నేను ఉంచట్లేదండి. ఎందుకంటే కొంతమంది రాకపోతే అది నేను లాస్ అవ్వాలి, అది చల్లగా అయిపోద్ది. 15 మినిట్స్ మీరు 12 గంటలకు చెప్పారంటే 12 వరకు చూస్తాం. మాకు ఖాళీ ఉంటే ఫోన్ చేస్తాం, ఖాళీ లేకపోతే మాత్రం కొద్ది మా మిస్సెస్, నేను, మా సిస్టర్ ఈ మధ్య వస్తున్నారు ఇక్కడ, మేము ముగ్గురమే చేస్తూ ఉంటాం. దానివల్ల కాల్ చేయలేము. మీరు టైంకి ఏ టైం కుదురుతుందో ఆ టైం ఇచ్చి ఆ టైంకి ఆర్డర్ చేసుకుని ఒక 15 మినిట్స్ అటు ఇట్లో వచ్చి పట్టుకుని వెళ్ళిపోతే ఓకే. లేదంటే అమౌంట్ పే చేస్తారంటే హాట్ బాక్స్లో పెట్టి మీ కుండ మీరు ఎంతసేపు వచ్చినా మీ కుండ అలా ఉంటుంది. రిక్వెస్ట్గా చెప్తున్నాను ఇది, ఎందుకంటే ఇంకోలా కాదు, ఎందుకంటే ఎవరైనా కస్టమర్ వేడిగా పట్టుకుని వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు అమలాపురం స్టార్ట్ చేసిన అడ్రస్ అయితే వై జంక్షన్, అమలాపురం దగ్గర పేరూరు వై జంక్షన్ అండి, అల్లవరం వెళ్ళే రోడ్లో వై జంక్షన్కి 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది. పక్కన బీరోల్ షాపు ప్లస్ ఆపోజిట్లో ఫ్రూట్స్ అవి అమ్ముతారు చెట్టు కింద, దాని పక్కనే ఖాళీ ప్లేస్లో చిన్న షెడ్ వేసి సెటప్ చేసాం. త్వరలో సిట్టింగ్ కూడా పెడతాం.